అతను స్వీకరించేటట్టు లేడు. అసలు మనం ఎంత మంచివాళ్ళం, ఎంత పరిశుద్ధులం, ఎంత నీతిమంతులం, అసలు మనం ఎంత నిష్ఠా గరిష్టతతో ఉంటామో, మనలాంటి వాళ్ళు ఇంతను వెంటబడి తిరుగుతుంటే ఈ బోధకుడికి మనం పట్టాం. పాపుల్ని దేవులాడుకుంటున్నాడు. ఈ మాటలు అసలు ఏం పట్టించుకోవాలా, ఏసై పట్టించుకోవాలా. ఒక్కటే మాట జక్కయ్యతో మాట్లాడింది, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, త్వరగా దిగిరా. అంతే. అంతేనా? ఇంకేమైనా అన్నాడా? ముందు ధనవంతుడితో ఏం చెప్పాడు? ఆయనను నీకు ఒకటి కొదువుగా ఉంది, నీవు నీకున్న వాటిని అమ్మి బేదలకిమ్మో, వచ్చి నన్ను వెంబడించు అన్నాడా? ఆ మాట ఇక్కడ జక్కయ్యతో చెప్పాడా? చెప్పలా. ఎందుకో తెలుసా? జక్కయ్య ఏంటో, జక్కయ్య మనసేంటో యేసయ్యకి తెలుసు. జక్కయ్య ఈరోజు నీ ఇంటికి వచ్చాను రా అని ఒక మాట అంటే, ఆ పాపాత్ముడు చెట్టు దిగి ఏమనుందో తెలుసా? త్వరగా దిగి, ప్రభా మా ఇంటికి వస్తున్నావా, మా ఇంటికి వస్తున్నావా, నా దగ్గరికి వస్తున్నావా అని దారి చూపిస్తున్నాడు. ఇంటికి దారి చూపిస్తున్నాడు. ఇంటికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక అతను మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నా ఆస్తిలో సగం అమ్మి బీదలకు ఇచ్చేస్తాను అన్నాడు. ఈ మాటేగా అక్కడ ధనవంతుడికి చెప్పింది. మరి వాడు ఆ మాట అన్నాడా? ఆ మాట అన్నాడా? ఎవరు అపుణ్యాత్ముడు, ఎవరు చాలా మంచోడు, ఎవరు ఆజ్ఞలన్నీ ఖచ్చితంగా ఫాలో అయ్యేవాడు అన్నాడా? ప్రభు నా ఆస్తిలో సగం అమ్మి బీదలకు ఇస్తానన్న పుణ్యాత్ముడు అన్నాడా? పుణ్యాత్ముడు అన్నాడా? ఈ పాపాత్ముడు అన్నాడు ఆ మాట. ఏమన్నాడు తెలుసా? ఒక్కటే మాట. మళ్ళీ యేసు, అదే యేసు, యేసు మారలేదు. యేసు ఆ వ్యక్తే, ఆ యేసే. కానీ ఆ యేసు దగ్గర ఒకటి హృదయం ఎలా ఉంది, మరొకటి హృదయం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఆ వ్యక్తితో మాట్లాడింది అదే యేసు, ఈ వ్యక్తితో మాట్లాడింది అదే యేసు. ఆ వ్యక్తితో నన్న ఇంకా వివరించి విపులంగా కాసేపు మాట్లాడాడు. ఇతనితో అయితే ఒక మాటే, రావయా నీ ఇంటికి వచ్చాను, భలే వాళ్ళ ఉన్న చెట్లు కొట్లకి తిరుగుతున్నది, అదే తొందర దగ్గర. పాపాత్ముడి హృదయం చూడండి ఏ విధంగా స్పందిస్తుందో, ఏ విధంగా స్పందించిందో తెలుసా? ఒక్కసారి ఒక విప్లవాత్మకమైన మార్పు అంటారు దాన్ని. ఈ చెడిపోయినోడే, కఠినాత్ముడే, పిల్లికి బిచ్చం పెట్టినోడే, ముక్కు పిండి వసూలు చేసేవాడే ఊరు మొత్తానికి మించిన దాత అయిపోయాడు. ఊళ్ళో ఎవ్వరు లేరు అంత అలాంటి దానగుణం కలిగినోడు అనిపించుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి సాధ్యం కాలేదా? ఇలాగైతే ఎవడు రక్షింపబడగలడు అంటారు వీళ్ళు. దేవుడికి లేరా మనుషులు? ఉన్నారా లేరా? అలాంటి వాళ్ళు ఎవరున్నారు, ఎక్కడున్నారని వెతుక్కుంటున్నాడు ఆయన. యేసయ్య దగ్గరికి వచ్చాడు, కానీ జక్కయ్య దగ్గరికి యేసయ్యే పోయాడు. ఇది విచిత్రం. అలాంటి వ్యక్తులను వెతుక్కుంటున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, పురుషుల్లో, స్త్రీలలో చెప్తున్నా, ఈ రాత్రి లైవ్ వింటున్న వాళ్ళతో కూడా చెప్తున్నాను నేను, దానికి నీ మీద